ఇండియన్ సినిమా మొత్తం ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న భారీ అడ్వెంచర్ ఫిలిం అని చెప్పాలి. ప్రపంచ స్థాయిలో రికార్డు క్రియేట్ చేసేలా ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ జరుగుతోంది. RRR తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమాగా ఇది మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. మహేష్ కెరీర్ లో కూడా ఇది లేటెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుందనే అంచనాలున్నాయి. ఈ సినిమాకు దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించబోతున్నట్లు సమాచారం. భారీ గ్రాఫిక్స్, ఇంటెన్సివ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా ఈ సినిమా కోసం రంగంలోకి దింపుతున్నట్లు టాక్. విజువల్ గా ఇండియన్ స్క్రీన్ ఎప్పుడు చూడనంత స్థాయిలో ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ టైం నిడివి కూడా దాదాపు 2 ఏళ్లకు పైగానే ఉండే అవకాశం ఉంది. ప్రియాంక చోప్రా కీలక పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా వస్తున్న ఈ సినిమాపై హైప్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. దీనికి తోడు ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించారని తెలియడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి వచ్చిన ఒక అప్డేట్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమా కోసం ఒక స్టార్ డైరెక్టర్ ను రాజమౌళి తనకు సహాయంగా రంగంలోకి దింపారట. స్క్రిప్ట్ వర్క్ విషయంలో రాజమౌళి చాలా క్లాస్ గా ప్లాన్ చేస్తుంటాడు. కథ ఇప్పటికే సిద్ధమై ఉంది. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ డెవలప్మెంట్ కోసం ఆయనకు దగ్గరి రైటర్స్ టీం పనిచేస్తోంది. గతంలో బాహుబలి ఫ్రాంచైజ్ కోసం పనిచేసిన కొంతమంది, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాంటి వారే ఈ టీంలో ఉన్నారని సమాచారం. ఈ మధ్య కుదిరిన ఓ విశేషం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అదేంటంటే దేవా కట్ట ఈ సినిమాకు డైలాగ్స్ అందించనున్నారట. ఇది అధికారికంగా ఖరారు కాకపోయినా అతను రాజమౌళి సన్నిహితుడుగా ఎప్పటి నుంచో ఉన్నాడు. బాహుబలి ఓటీటీ వర్షన్ కు కూడా అతని సహకారం ఉంది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ భారీ సినిమాకు అతని స్క్రిప్ట్ నైపుణ్యం ఉపయోగపడుతుందని భావించి ఎంపిక చేసినట్టు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మహేష్ స్టైల్ కు సరిపోయేలా కంటెంట్ చక్కగా ఉండేలా రాయగలడన్న నమ్మకం జక్కన్నకుందని తెలుస్తోంది. ఈయన ఇప్పుడు SSMB 29 కోసం రంగంలోకి దిగడంతో ఇక ఎంత పకడ్బందీగా డైలాగ్స్ తయారు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రాజమౌళి ఈ సినిమా కోసం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ దేవా కట్ట ఆంధ్రప్రదేశ్ ఏలూరుకి చెందినవారు. 2005లో వెన్నెల అనే సినిమా ద్వారా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత 2010లో ప్రస్థానం, 2014లో ఆటోనగర్ సూర్య, 2021లో రిపబ్లిక్ వంటి క్లాసిక్ తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక ప్రస్థానం అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబడింది. అంతేకాదు 2010లో ఈ సినిమా ఫిలిం సౌత్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం తో పాటు నంది అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం తో సహా 2 ఫిలింఫేర్ అవార్డులను అందుకుంది. దేవ దర్శకుడు మాత్రమే కాదు, డైలాగ్ రైటర్ కూడా. ప్రస్తుతం ఈయన మాయాసభ సీజన్ 1 అనే వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి డైలాగ్ రైటర్, నిర్మాత కూడా ఈయనే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇక ఈయన సినిమాలు, వెబ్ సిరీస్ తో పాటు ఒక షార్ట్ ఫిలిం కూడా నిర్మించారు. 2015లో నేనే అయిపోతున్నాననే షార్ట్ ఫిలిం కి దర్శకత్వం వహించారు. అంతేకాదు నటుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. 2013లో వచ్చిన డి ఫర్ దోపిడీ సినిమాలు ఏసీపీ కృష్ణమాచారిగా పనిచేసి మెప్పించారు. ఇంకా చూస్తే దేవకట్ట గత కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. రిపబ్లిక్, ఆటోనగర్ సూర్య వంటి సినిమాలు ఆలోచనాత్మక కథలున్నా కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. డైరెక్టర్ గా ఓ స్థాయిలో నిలబడతారనే అంచనాలు సంతృప్తి పరచలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ప్రాజెక్టులో ఛాన్స్ రావడం ఆశ్చర్యం కలిగించేది. అయితే దేవకట్ట విషయంలో ఒకటి మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు. కథలో డెప్త్, డైలాగులు బలంగా ఉండేలా రాయగల రచయితగా అతనికి మంచి పేరుంది. ప్రస్థానం లాంటి సినిమాతో తను కలం ఎంత పదునుగా ఉండగలదో చూపించాడు. ఇప్పుడు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో కూడా తన టాలెంట్ మరోసారి మెరిపిస్తాడా? మహేష్ సినిమా ద్వారా తనలోని రచనతో మళ్ళీ గుర్తింపు తెచ్చుకుంటాడా అన్నది ఆసక్తికరంగా